హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం ఒక మంచి పప్పు రెసిపీతో వచ్చేసానండి. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవటం ఏ విధంగా ఉంటుందో నేను చెప్పేస్తాను, చూసేయండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని మనం కొంచెం ఫ్రై చేసేసుకొని వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని మనం కొన్ని వాటర్ పోసుకొని సోక్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆకుకూర తీసుకుందామండి. ఇది తోటకూర, పాలకూర, చుక్కకూర, ఈ 3 లీఫీ వెజిటేబుల్స్ అండి. ఇవి మంచిగా వాష్ చేసుకొని కట్ చేసేసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో పెసరపప్పు వేసి నానబెట్టాం కదండి, దాంట్లోనే ఈ ఆకుకూర కూడా వేసేసి పెట్టేసుకుందాం మొత్తం. మనం ఎప్పుడు ఆకుకూరతో మామూలు పప్పు వేసి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అవన్నీ మనకు తెలిసినవే కదా. కానీ ఇట్లా పెసరపప్పు కాంబినేషన్తో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఒక 2 టొమాటోస్, అంటే చిన్న సైజ్ టొమాటోస్ అయితే 2, పెద్ద టొమాటో అయితే ఒకటి సరిపోతుంది. మనం స్పైసీకి తగ్గట్టు కొంచెం మిర్చి యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 4 మిర్చి యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ కొంచెం ఆకుకూరల పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం సరిపోతుంది. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా. దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కనుక కొత్తిమీర ఉంటే దాన్ని వేస్ట్ చేయకుండా మీరు ఏ పప్పు అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ పప్పులో మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెసరపప్పు కదా అండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మినిమం 10 నుంచి 15 విజిల్స్ దాకా వచ్చేదాకా మనం పెట్టుకుందామండి. నేను ఇక్కడ నియర్లీ 12 విజిల్స్ పెట్టాను. చాలా మెత్తగా అయిపోయింది, ఎందుకంటే నేను పెసరపప్పు సోక్ చేయలేదు. మీరు ఒకవేళ సోక్ చేసుకుంటే ఒక 10 విజిల్స్ సరిపోతుందండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది కదా, పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం మనం స్మాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మొత్తం మిక్స్ చేసేసుకున్నాము. ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా ఈ పేస్ట్లో వచ్చేలాగా మనం మిక్స్ చేసుకుందామండి. మనం చూడటానికి ఆకుకూర కర్రీ ఉన్నట్టే ఉంది కదా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సరిపడా తాలింపు మనం యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాము. ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాము. నేను దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పుని, ఆ పప్పు మనం యాడ్ చేసుకున్నామండి. ఈ పప్పు ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకున్నాము. దీంట్లోనే ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు కారం మనం యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు పిల్లల కోసం మీరు ఈ పప్పు కావాలి అనుకుంటే కారంకి ముందే సాల్ట్ చూసుకొని పిల్లల కోసం మీరు తీయచ్చండి. ఈ పౌడర్ అండి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. నేను ప్రీవియస్ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా. ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ అయ్యే పెసరపప్పు ఆకుకూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.